హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే మీ చక్రాస్ కోసం మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి. సో ఇలాంటి రీడింగ్ ఒకటి చేసి చాలా రోజులు అవుతుంది. అంటే టైం టు టైం ఉన్న 7 చక్రాస్లో కూడా ఏదో ఒకటో రెండో చక్రాస్ అనేవి ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్లో ఉంటాయండి. కొన్నిసార్లు ఏంటంటే మేబీ 2 చక్రాస్ ఏంటి 3-4 చక్రాస్ కూడా ఇంబ్యాలెన్స్లో ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఎనర్జీ అనేది బ్లాక్ అయి ఉంటుంది. సో దానివల్ల కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానీ, కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానీ, అంటే ఒక పర్టికులర్ వేలో సఫర్ అవుతుంటారండి చక్రాస్ అనేవి ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు. సో అవి బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ లైఫ్ అనేది హార్మోనియస్గా ఉంటుందండి. సో అందుకే నేను ఏంటంటే ఈరోజు ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా దానికి మేబీ చక్రాస్ ఏమైనా ఇంబ్యాలెన్స్లో ఉండడం అనేది ఒక రీజన్ అయితే ట్రై చేస్తారు బ్యాలెన్స్ చేసుకోవడానికి అని మాత్రమే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ కార్డ్ సెట్కి ఈ హౌలైట్ బ్రేస్లెట్, సెకండ్ కార్డ్ సెట్కి లాబ్రడరైట్ బ్రేస్లెట్, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పెడుతున్నాను. సో చూడండి మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ 7 చక్రాస్లో అసలు ఇప్పుడు ఏ చక్రాస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం అసలు. సో ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే మీ హార్ట్ చక్ర అండ్ థర్డ్ ఐ చక్ర రెండు కూడా ఇంబ్యాలెన్స్లో ఉన్నాయండి. డెఫినెట్గా ఈ 2 చక్రాస్ కూడా అయితే ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి. హార్ట్ చక్ర ఏంటంటే సెంటర్ ఆఫ్ ద హార్ట్లో ఉంటుంది. అండ్ థర్డ్ ఐ చక్ర అనేది మీ 2 ఐబ్రోస్కి మీదకు ఉంటుంది మధ్యలో. సో ఎప్పుడైతే ఈ హార్ట్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్లో ఉందో డెఫినెట్గా నాకు తెలిసి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి కూడా ఆ లవ్ని మీరు షేర్ చేయలేకపోతున్నారండి. నిజానికి మీరు ఏంటంటే మీ వైపు నుంచి మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు అని ఫీల్ అవ్వచ్చు, బట్ ఆ అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వలేరండి. ఎవరి హార్ట్ చక్ర అయితే ఇంబ్యాలెన్స్లో ఉంటుందో అది సాధ్యపడదు. గ్రాటిట్యూడ్ని ఫీల్ అవ్వలేరు, గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, ఆ లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి హార్ట్ చక్ర కానీ ఇంబ్యాలెన్స్లో ఉంటే. అండ్ ఇంకొకటి కూడా, ఎవరి హార్ట్ చక్ర అయితే బ్యాలెన్స్లో ఉంటుందో వాళ్ళు చాలా కామ్గా ఫీల్ అవుతారు, చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారండి. వాళ్ళ లైఫ్లోని వాళ్ళు ఏంటంటే ఎలాంటి థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఎంత అప్స్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ చూస్తున్నా సరే చాలా కామ్గా హ్యాండిల్ చేస్తారు. బట్ పర్టికులర్గా ఈ కార్డ్ ఈరోజు వచ్చింది అంటే నాకు తెలిసి మీరు మీ లైఫ్లో చాలా సఫర్ అవుతున్నారండి. మిమ్మల్ని మీరేంటంటే చాలా టార్చర్ పెట్టుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇది, ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా దానికే కమిటెడ్గా ఉండి మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం అలాంటివి, లేదా ఏదైనా ఒక సిచ్యువేషన్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఇంకా దానికోసమే డే అండ్ నైట్ ఆలోచించి ఇంకా వేరే వాటి కోసం ఆలోచించడం కానీ, వేరే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలాంటివి అయితే ఏం చేయట్లేదండి. ఎక్కడో తెలియని అంటే డిస్టర్బెన్స్ అయితే ఉంది.
అండ్ చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇప్పుడు ఒక అంటే స్ట్రెస్‌ఫుల్ ఫేజ్‌లో ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు పర్టిక్యులర్‌గా ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు ఆక్యుపై చేసుకుంటున్నారు. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకు మీరు టైం ఇచ్చుకోవాలండి. మీకు మీరు రెస్ట్ ఇచ్చుకోవాలి. మీకు మీరేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఇవ్వాలి. చాలామంది ఏంటంటే వాళ్ళు వర్క్‌లో బిజీగా ఉండడం, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇష్యూస్‌లో బిజీగా ఉండడం వల్ల వేరే వాటికి టైం ఇవ్వరు. ఫన్ యాక్టివిటీస్ అనే వాటికి ఇంట్రెస్ట్ అనేది చూపించాలండి. లేదా ఎక్కడికైనా టూర్స్ అయినా, ట్రిప్స్ అయినా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళడం కానీ, మూవీస్‌కి వెళ్ళడం కానీ, స్పా చేయించుకోవడం కానీ, లేకపోతే షాపింగ్ చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు కూడా కొంత రిలీఫ్‌ని ఫీల్ అవ్వగలుగుతుంటారు. బట్ మీ లైఫ్‌లోనేంటంటే అవేమీ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. సఫర్ అవుతున్నట్టుగా మాత్రం నాకు అర్థమవుతుంది. సో, ఈ కార్డ్ వచ్చిందంటే యూనివర్స్ క్లియర్‌గా చెప్తుందండి. మీ హార్ట్ చక్ర పర్టిక్యులర్‌గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయాలి. ఔట్‌డోర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయాలి. మీకు స్ట్రెస్ తగ్గడం కోసం ఎప్పుడూ కూడా ఏదైతే చేస్తారో లైక్ ఏంటంటే మీకేది ఇంట్రెస్ట్ ఉండి చేస్తారో అది చెయ్యండి. వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈవెన్ మీరు చెప్పింది ఎదుటి వ్యక్తులు వినడానికి సిద్ధంగా లేకపోయినా సరే వాళ్ళకి మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు చెప్పింది ఎవరైతే వింటారో అలాంటి వాళ్ళకి మీరు చెప్పొచ్చు. వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ స్ట్రెస్‌ఫుల్ ఎపిసోడ్ నుంచి మీరు బయటకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీకు మీరు టైం ఇచ్చుకోండి. మీలో ఎవరైనా సరే కంటిన్యూస్‌గా వర్క్ చేస్తున్నట్టయితే లీవ్ తీసుకోండి. ఒక 2, 3 డేస్ లీవ్ తీసుకొని మీకు మీరు ఏంటంటే ఆ టైం ఇచ్చుకోండి. మీకు నచ్చింది చెయ్యండి. డెఫినిట్‌గా మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుందంట. మేబీ ఇప్పుడు అది మీకు చాలా అవసరం అండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే క్లియర్‌గా నేను చెప్తున్నాను. మీరు ఏదైతే విజువలైజ్ చేసుకుంటారో అదే మేనిఫెస్ట్ అవుతుంటదండి. ఇప్పుడు మీరు సపోజ్ గుడ్ థింగ్స్ కానీ విజువలైజ్ చేసుకుంటే అవే జరుగుతాయి. బ్యాడ్ థింగ్స్ మీరు విజువలైజ్ చేసుకుంటే అవే జరుగుతాయండి. మీ మైండ్‌లో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మూవీలా రన్ అవుతూనే ఉంటది. ఏవో ఒక విజన్స్ అనేవి మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో, అది గుడ్డా, బ్యాడా అనేది పక్కన పెడితే, మీరు గుడ్ వేలో థింక్ చేస్తే గుడ్ థింగ్సే కనిపిస్తాయి మీకు. బ్యాడ్ వేలో థింక్ చేస్తే బ్యాడ్ థింగ్స్ కనిపిస్తాయి. ఒరిజినల్‌గా కొన్నిసార్లు మీరు అంటే పడుకున్నప్పుడు మీకు డ్రీమ్స్ వస్తుంటాయి చూసారా? ఆ డ్రీమ్స్‌లో కూడా మీరు కొన్ని గుడ్ డ్రీమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. దాని ప్రకారం కూడా మీ స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజెల్స్ కానీ మీకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టేనండి. మీ థర్డ్ ఐ చక్ర అనేదేంటంటే బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అది ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే మీరు ఎప్పుడైతే కొన్ని విజువలైజ్ చేసుకుంటారో మీ మైండ్‌లో సో, అవేంటంటే మీకు గుడ్డొచ్చినా, బ్యాడొచ్చినా ముందు అసలు అదేంటి అనేది నోటీస్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మీకు డ్రీమ్స్ వచ్చినప్పుడు కూడా వస్తున్న డ్రీమ్స్ అనేవి గుడ్ డ్రీమ్సా, బ్యాడ్ డ్రీమ్సా అనేది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ డ్రీమ్స్ ద్వారా కూడా మీకు గుడ్ థింగ్స్ జరుగుతాయి, బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి అనేది తెలిసిపోతుందండి. దాని ప్రకారం కూడా మీరేంటంటే ఒకవేళ బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయనుకోండి మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్స్ ఏంటంటే వర్స్‌గా ఉన్నాయి. అంత గుడ్‌గా లేవు అని. అలాంటప్పుడు కూడా మీరు పాజిటివ్‌గా కానీ విజువలైజ్ చేసుకుంటే చాలా వరకు మార్చగలుగుతారు అవుట్‌కమ్‌ని. అందుకే మీ స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజెల్స్ కానీ మీకేంటంటే మీ విజువల్స్ ద్వారా కూడా సిచ్యువేషన్స్‌ని మీకు చెప్తుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి మీరు కోరుకుంది జరగాలి అంటే డెఫినెట్‌గా మీరు ఏదైతే పాజిటివ్‌గా విజువలైజ్ చేసుకుంటారో అదే జరుగుతుందండి. మేనిఫెస్టేషన్. సో, మీ థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్‌లో ఉంటే మీకు చాలా సిట్యుయేషన్స్‌లో క్లారిటీ ఉంటుందండి. మీరు విజువలైజ్ చేసుకుంది కూడా పాజిటివ్‌గా విజువలైజ్ చేసుకుంటే మీ లైఫ్‌లో పాజిటివ్ థింగ్సే జరుగుతాయి. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయండి. మీ సైకిక్ ఎబిలిటీస్‌ని మీరు ట్రస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా! మీరు మీ మైండ్‌లో ఎప్పుడైతే ఆ విజన్స్ చూస్తారో అన్నీ జరగవండి. కొన్ని మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అలా కొన్ని జరిగినప్పుడు ఏంటంటే వాటిని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి గుడ్ కనిపించినా, బ్యాడ్ కనిపించినా మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌తో మీరు అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీ ఇంట్యూషన్ చెప్పిందే మీకు అక్కడ జరుగుతుంది. సో, అందుకే కొంచెం అంటే మీ థర్డ్ ఐ చక్రాన్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ థర్డ్ ఐ చక్ర అనేది ఏంటంటే బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడు మీకు చాలా విషయాల్లో క్లారిటీ ఉంటుందండి. సైకిక్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. చాలా మందికి ఏంటంటే ఈ సైకిక్ ఎబిలిటీస్ అనేవి బాగా వర్క్ చేస్తుంటాయి. అంటే వాళ్ళు ఒక పర్టిక్యులర్ టారో రీడరే అవ్వాలి, లేకపోతే ఆస్ట్రాలజరే అవ్వాలి ఇలా ఏం లేదండి.
ఈజీగా వాళ్ళు సెన్స్ చేస్తుంటారు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. సో అదొక స్పెషల్ ఎబిలిటీ కాబట్టి ఇది ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో ఆ ఎబిలిటీ అనేది బాగా వర్క్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే విజువలైజ్ చేసుకుంటారో అదే మీ లైఫ్లో జరుగుతుందంట. సో అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మీకు వస్తున్న డ్రీమ్స్ని కూడా అనాలిసిస్ చేయండి. ఒకటండి, ఇవి బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఓవరాల్గా ఎప్పుడూ కూడా మెడిటేషన్ అనేది చేయాలండి. బ్రీత్ ఎక్సర్సైజెస్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే ఎవరైతే అటెంటివ్గా ఉంటారో వాళ్ళ లైఫ్లోని వాళ్ళు ప్రతిదీ కూడా సెన్స్ చేయగలుగుతుంటారండి ఏం జరుగుతుంది అనేది. సో అసలు ఇంకా చూద్దాం. మరి ఈ 2 చక్రాస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి కాబట్టి యూనివర్స్ మీకు ఇంకా ఫర్దర్గా వీటికి సంబంధించి ఏం చెప్తుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా చాలా రోజుల నుంచి మీరు ఓవర్ థింక్ చేస్తున్నారండి. చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లోనే ఏంటంటే పాస్ట్ మిమ్మల్ని హాంట్ చేస్తుందండి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేదు కానీ ఎందుకో కానీ చాలా రోజుల నుంచి మాత్రం పాస్ట్లో జరిగిపోయిన థింగ్స్ ఏంటంటే మీకు అదే పనిగా గుర్తొస్తున్నాయి. రిపీటెడ్గా విజువల్స్ కనిపిస్తున్నట్టు ఉన్నాయి. అందుకే థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి అనే కార్డ్ అయితే వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడో కానీ మీతో మీరు స్టెబుల్గా ఉండలేకపోతున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మీరు స్టెబుల్గా ఉండలేకపోతున్నారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయి ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఒక వ్యక్తి హార్ట్ చక్ర బ్లాక్ అయి ఉంటుందో ఇంకో వ్యక్తితో వాళ్ళు పీస్ఫుల్గా ఉండలేరండి. అన్కండిషనల్ లవ్ అనేది షేర్ చేయలేరు. ఇక్కడ ఈ 2 కార్డ్స్ చూస్తేనే మీ సిచ్యువేషన్ ఏంటనేది నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఇలా అయితే సఫర్ అవుతున్నారండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి. నేను చెప్పాను కదండి, మీరు పాజిటివ్ థింగ్స్ కానీ విజువలైజ్ చేసుకుంటే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అని. ఖచ్చితంగా జరుగుతుందండి. ఈవెన్ ఈరోజు అది మీకు జరిగినట్టుగా అనిపించకపోయినా, హోప్ లేకపోయినా సరే, మీరు ఏంటంటే కంట్రోల్ చేయడానికి చూస్తున్నా సరే ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా జరిగేదే. కాకపోతే మీ ఆలోచనలు అలా కాంప్లికేటెడ్గా ఉంటేనే కష్టం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఇది జరుగుతుంది. కాకపోతే మీరు ఇప్పుడు ఒక ఓవర్ ప్రొటెక్టివ్ మోడ్లో ఉన్నారు. కొన్ని థింగ్స్ మీరు ఎప్పుడైతే ఫేస్ చేశారో పాస్ట్లో ఏదైతే జరిగిందో అది ఆ వేలో జరగకూడదని మీరు అనుకుంటున్నారండి. పాజిటివ్గా జరగాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది బాగానే ఉంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కంట్రోల్ చేయలేరండి. ఏది కూడా కంట్రోల్ చేయాలనుకుంటే కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఏవీ కాదు. మీరు కైండ్నెస్ని చూస్ చేసుకొని మీలో ఉన్న ఆ ప్యూరిటీని బయటికి తీసి, లేకపోతే మీలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ని బయటికి తీసి జెంటిల్గా ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తే ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండానే అయిపోతాయండి. మీ చక్రాస్ అనేవి ఇంబ్యాలెన్స్లో ఉన్నమాట వాస్తవమే, కానీ మీరేంటంటే కంట్రోల్ చేయగలిగిన సిచ్యువేషన్సే. కానీ కంట్రోల్ చేయాలి అంటే ఆ డామినెన్స్ లేకపోతే యారగెన్స్ చూపించాల్సిన అవసరం లేదండి. జెంటిల్నెస్, ప్యూరిటీ, కైండ్నెస్ చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఫేజ్ అనేది ఎండ్కి వస్తుందండి. ఎప్పుడు ఎండ్కి వస్తుందంటే మీ చక్రాస్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో, మీరు ఎప్పుడైతే అంటే ఇది మీకు ఒక ప్రాబ్లం కాదు అన్నట్టుగా చూస్తారో ఆ రోజే ఇది వర్కౌట్ అవుతుందండి. కాకపోతే మీరు ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు. మీకు మీరు ఏంటంటే ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నారు. సిచ్యువేషన్స్ అవి కాకపోయినా సరే మీరు ఏంటంటే చాలా డెప్త్గా థింక్ చేసి అవే అని అంటే కన్విన్స్ చేసుకుంటున్నారు మీకు మీరు. సో దానివల్లే కాంప్లికేట్ అవుతున్నాయండి. మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలాంటివి ఉన్నా, మీరు ఇప్పుడు ఎలా సఫర్ అవుతున్నా సరే ఇదైతే ఇబ్బంది పెట్టడానికైతే వచ్చింది కాదండి. మీరు రియలైజ్ అవ్వడానికే వచ్చింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీకేంటంటే క్లారిటీ అవసరం అండి. మీ థర్డ్ ఐ చక్ర అనేది కానీ బ్యాలెన్స్ అయితే మీరు వెళ్తుంది సరైన దారా కాదా. ఒకవేళ సరైన దారి అయితే ఓకే, సరైన దారి కాకపోతే మీరు ఏం చేయాలి, ఈవెన్ సరైన దారిలో వెళ్తున్నా సరే మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నట్టయితే దానికి ఏం చేయాలి అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తారండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 చక్రాస్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందండి. నేను చెప్పాను కదా, డెఫినెట్గా థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి అంటే మెడిటేషన్ చేయాలి, బ్రీత్ ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఈ హార్ట్ చక్ర విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ యూస్ చేస్తే సరిపోతుంది. మీ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోండి. అండ్ ఇదేంటంటే మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఒక్కటి మాత్రం నిజమండి, అదేంటంటే
ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో రైట్ టైంలో అన్నీ జరుగుతాయండి. థింగ్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. బట్ ఆ రైట్ టైం రావడం కోసం వెయిట్ చేయండి. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఆ టైంని తీసుకొస్తుంది. ఎప్పుడు తీసుకొస్తుంది అంటే ఈ 2 చక్రాస్ బ్యాలెన్స్ అయినప్పుడు. ఎందుకంటే వ్యక్తులతో సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటేనే ఆ వ్యక్తి చెప్పినది కానీ, లేకపోతే ఆ వ్యక్తి విషయంలో మీకొస్తున్న ఆలోచనలు కానీ మీకు అర్థమవుతాయండి. అన్‌కండిషనల్‌గా లవ్ చేయగలుగుతారు. అండ్ ఆ కామ్‌నెస్‌ని ఫీల్ అవ్వగలుగుతారండి. పీస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి అని రియలైజ్ అవుతారు. సెకండ్ ఏంటంటే, థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది అనాలిసిస్ చేయగలుగుతారు ప్రాపర్‌గా. సో, ఈ 2 కూడా ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌కైతే అవసరం అండి. బ్యాలెన్స్‌లో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఒకసారైతే మీ వైపు నుంచి మీరు ట్రై చేయండి. నేను చెప్పినవన్నీ కూడా చేయడానికి. డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్నవైతే అవుతాయండి. సూన్ ఆర్ లేటర్ అవే అవుతాయి. కాకపోతే మీరు కంట్రోల్ చేయాలి అనుకోని ఏది కూడా కంట్రోల్ చేయొద్దు. కూల్‌గా హ్యాండిల్ చేయండి. ఓవర్ థింక్ చేయొద్దు. అండ్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అదే అవుతుంది. మీరు పుష్ చేయకపోయినా అవుతుందండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ లాబ్రడరైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ చక్రాస్‌లో ఇప్పుడు ఏ చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ 2 కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీ క్రౌన్ చక్ర అండ్ ఎర్త్ స్టార్ చక్ర 2 కూడా ఇంబాలెన్స్‌లో ఉన్నాయండి. క్రౌన్ చక్ర అనేది టాప్ ఆఫ్ ద హెడ్ దగ్గర ఉంటుంది. అండ్ ఎర్త్ స్టార్ చక్ర వచ్చేసి మీ ఫీట్‌కి 6 ఇంచెస్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందో, మీరెందుకో కానీ పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారండి. మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎగ్జాస్ట్ అయిపోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. డిప్రెషన్‌లో ఉండొచ్చు. ఎందుకో కానీ మీరు చేస్తున్న ఏ పనులు కూడా మీకు కలిసి రాకపోవడం, లేకపోతే అంటే మీరు ఏదైనా సరే గాడ్‌తో చెప్పుకోవాలి, లేకపోతే ప్రేయర్స్ చేస్తున్నా సరే అవి వర్కౌట్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. మోస్ట్‌లీ ఏంజెల్స్‌తో కనెక్ట్ అవుదాం అనుకున్నా, యూనివర్స్‌తో కనెక్ట్ అవుదాం అనుకున్నా సరే అది మీకు వర్కౌట్ అవ్వట్లేదు. లేదంటే గాడ్‌తో కనెక్ట్ అవుదాం అనుకున్నా సరే మీకేంటంటే అవ్వట్లేదండి. మీ ప్రేయర్స్ ఏంటంటే ఫలించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది. క్రౌన్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డివైన్‌తో కనెక్ట్ అవ్వలేరండి. అంటే ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వలేరు. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఎవరు క్రౌన్ చక్ర అయితే బ్యాలెన్స్‌లో ఉంటుందో వాళ్ళు డెఫినిట్‌గా ఒక న్యూ డైమెన్షన్‌లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ డైమెన్షన్‌లో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు స్పిరిచువల్ వరల్డ్‌తో కనెక్ట్ అవుతారండి. మీకు చాలా విషయాలు ఏంటంటే మీరు చూసిన వాటికి మీకొస్తున్న థాట్స్‌కి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. దాన్ని బట్టి కూడా మీరు రియలైజ్ అవుతారు. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎటు వెళ్తున్నాయి, మీరేం చేస్తున్నారు, లేకపోతే మీరేం చేయాల్సిన అవసరం ఉంది, ఇలాంటి క్లారిటీ మెయింటైన్ చేయగలుగుతారు. సో, ఇవన్నీ జరుగుతాయండి. ఇక్కడైతే మీకు పీస్ లేదు. మీ లైఫ్‌లో మీరెందుకో కానీ ఎంత థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుందాం, లేకపోతే ఎంత అవి మారుతాయని బిలీవ్ చేస్తున్నా సరే మారట్లేదు. సో, మీకేంటంటే చాలా స్ట్రగులింగ్‌గా అనిపిస్తుంది. ఇదైతే మీరు ఫేస్ చేస్తున్నారండి. నాకు అర్థమైంది ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో. ఇంతకుముందు నేను ఎన్ని చక్రాస్‌కి సంబంధించి రీడింగ్స్ చేశానో, లేకపోతే ఈ పర్టిక్యులర్ కార్డ్స్ డ్రా చేస్తానో ఖచ్చితంగా ఈ కార్డ్ వస్తదండి. అదేంటో కానీ మరి మీలో ఎవరు అలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. లేకపోతే మెజారిటీ అలా ఫీల్ అవుతున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ చాలామందికి లైఫ్‌లో పీస్ అనేది లేదు. ఎయిదర్ రిలేషన్‌షిప్‌లో అయినా, ఫినాన్షియల్‌గా అయినా, లేకపోతే ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడమో, లేకపోతే ఇంకేదైనా కెరియర్ ఇష్యూస్ ఉండడమో, ఇలా ఏదో ఒక ఇబ్బంది వల్ల పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారండి. అంటే సమస్యలనేవి అందరికీ ఉంటాయి. ఉండవు అని నేను చెప్పను కానీ, మరీ అసలు పీస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు. ప్రతి నిమిషం ఇదే గుర్తొస్తున్నంతగా సఫర్ అవుతున్నట్టున్నారు. ఇక్కడ ఒకటండి మీరు మీ చేతిలో ఉన్నంత వరకు మీరు చేయగలరండి. బట్ మీ చెయ్యి దాటి ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే దానికి మీరు చేసేదేం లేదండి. అలా అని చెప్పి ప్రయత్నాలు చేయడం మానేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా యూనివర్స్ చూస్తూనే ఉంటుంది. రైట్ టైంలో మీకేంటంటే రైట్ ఆపర్చునిటీస్ అనేవి ఇస్తుంది. అంతవరకు మీరు వెయిట్ చేయడమే. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే మీ ఎర్త్ స్టార్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్‌లో ఉందండి. ఈ ఎర్త్ స్టార్ చక్ర అనేది ఏంటంటే జనరల్‌గా ఎప్పుడైతే బ్యాలెన్స్‌లో ఉంటుందో మనుషులు ఏంటంటే గ్రౌండ్ అయ్యి ఉంటారు.
అంటే వాళ్ళ లైఫ్లో బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నా, గుడ్ థింగ్స్ జరుగుతున్నా రెండింటినీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారు, బ్యాలెన్స్ చేసుకుంటారండి వాళ్ళ ఎమోషన్స్ని అయితే. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సిచ్యువేషన్స్లోని సెన్సిటివ్ అయిపోతారు. సెన్సిటివ్ అయిపోయి వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళకి కూడా అర్థం అవ్వదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదండి. అదే ఇప్పుడు ఎవరైతే బ్యాలెన్స్ అయ్యి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు కాబట్టి అలా సెన్సిటివ్ అవ్వరు. నెక్స్ట్ ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఎలా వెతకాలి, ఎవరితో మాట్లాడాలి, ఇలా ఆలోచిస్తారండి. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి బాగుంటాయి అలాంటి వాళ్ళకి, అది మాత్రం నేను చెప్పగలను. సో ఈ కార్డు పర్టికులర్గా వచ్చిందంటే ఈ పీస్ లేకపోవడం వల్ల మిమ్మల్ని మీరేంటంటే న్యూచర్ చేసుకోలేకపోతున్నారండి. అంటే సెల్ఫ్ కేర్ అనేది తీసుకోలేకపోతున్నారు. పర్టికులర్గా ఈ కార్డు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఒక గుడ్ వేలో ట్రీట్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి మనల్ని మంచిగా ట్రీట్ చేయాలనుకుంటాం, కానీ మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటున్నామో చూసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయండి. సో మీలో ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు అని ఒకవేళ చూసుకోకపోతే ఇక్కడి నుంచైనా చూసుకోవడానికి ట్రై చేయండి. అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాగా ట్రీట్ చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ మీకు మీరు ఎంత బాగా ట్రీట్ చేసుకుంటున్నారు అనేది మాత్రం మీరు చూసుకోవట్లేదండి. ఇది మారాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఒక రైట్ వేలో ట్రీట్ చేస్తేనే ఎదుటి వ్యక్తులు ఎలా ట్రీట్ చేయాలి అనే స్టాండర్డ్ని మీరు సెట్ చేయగలుగుతారు. బట్ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బాగా ట్రీట్ చేసి మిమ్మల్ని మీరు బాగా ట్రీట్ చేసుకోకపోతే ఇంకా దానికి అర్థమే ఉంది, అది అసలు కరెక్టే కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్టికులర్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు చాలా స్ట్రెస్ అవుతున్నారు, వేరే వ్యక్తులకి ఏంటంటే బాగా అటెన్షన్ ఇచ్చి మీకు మీరేంటంటే డౌన్ చేసుకుంటున్నారండి. వేరే వ్యక్తులు మిమ్మల్ని అలా ట్రీట్ చేయకపోయినా సరే పర్వాలేదు అనే వేలో మీరున్నారు, అంతేకాని మీరేంటంటే మీకోసం మీరు ఆలోచించట్లేదు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అండి. మీకు నచ్చిన పనులు చేయడం కానీ, మీకు నచ్చినట్టు ఉండడం కానీ, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం కానీ అలాంటివి చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా ఎంతో కొంత ఆ రిలాక్సేషన్ అనేది మీకు వస్తుందండి. ఒక్కటి మాత్రం నిజం, ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసే ముందు మీ నుంచి మీరు ఫస్ట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవుతున్నారా లేదా చూసుకోండి. వన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అయితే డెఫినెట్గా ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని అలానే ట్రీట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని మిస్ట్రీట్ చేసినా సరే అలాంటివి ముందు మీరు టాలరేట్ చేయరండి. మిమ్మల్ని ఎవరైతే మీ స్టాండర్డ్స్కి సరిపోయినట్టుగా ట్రీట్ చేస్తారో అలాంటి వాళ్ళతోనే మీరు ఏంటంటే ఉండడానికి ట్రై చేస్తారు. మీలో ఆ రియలైజేషన్ అనేది వస్తుందండి. సో కొంచెం ఆలోచించండి. అండ్ డెఫినెట్గా ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఒక పని చేయండి. అదేంటంటే ఎయిదర్ సెలినైట్ బ్రేస్లెట్ అయినా క్లియర్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ అయినా సరే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అది మీ ఇష్టమే. అది మీకు అమెజాన్లో దొరుకుతుందండి. సెలినైట్ బ్రేస్లెట్ అయితే ఈ కలర్లో ఇలా ఉంటుంది. ఇది సెలినైట్, ఇది బ్లాక్ టార్మలిన్, ఇది అవసరం లేదు. బట్ ఈ సెలినైట్ ప్యూర్గా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. ఆర్ క్లియర్ క్వార్ట్జ్ అంటే ఇలా ఉంటుందండి. క్లియర్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ అయినా సరే తీసుకోవచ్చు. ఇది యూనివర్సల్ బ్రేస్లెట్ అని కూడా చెప్పొచ్చండి. ఎలా అయినా యూస్ చేయొచ్చు, ఎవరైనా యూస్ చేయొచ్చు. సో మీ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఈ 2 చక్రాసు ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి కాబట్టి యూనివర్స్ మీకేం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లో మీరు చాలా చేంజ్ అవ్వాలని ట్రై చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి కూడా మీ లైఫ్ బెటర్ అవ్వాలి, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఇలా ఉండకూడదని చెప్పి మీ వైపు నుంచి మీరు అంటే చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చేంజెస్ వచ్చాయి, బట్ వచ్చిన చేంజెస్ ఏంటంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. ఇంకా మీకు ఏమనిపిస్తుందంటే సిచ్యువేషన్స్ అనేవి అలానే ఉన్నాయనే ఫీలింగ్ వస్తుంది, ఆర్ క్లియర్ కట్గా డెడ్ ఎండ్ అనే ఫీలింగ్ వస్తుంది. చేంజెస్ వచ్చిన తర్వాత కూడా అంటే చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. చేంజెస్ రానంత వరకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత ఏంటంటే అది సాటిస్ఫైయింగ్గా లేదు, మళ్ళీ చేంజ్ అయితే బాగున్న సిచ్యువేషన్స్ అనే ఫీలింగ్ వస్తుంది మీకు. సో ఇక్కడ ఎలా ఉందంటే మీ పరిస్థితి క్లియర్ కట్గా డెడ్ ఎండ్ అన్న ఫీల్ అవుతున్నారండి. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, చేంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే చేంజ్ అవ్వకుండా ఇలా ఉంటున్నారో మీకు ఆ స్ట్రెస్ అనేది ఉంటుందండి. ఈవెన్ ఈ కార్డు కూడా ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా మీరు ఏంటంటే
వేరే వ్యక్తులకు కానీ వేరే సిచ్యువేషన్స్కి కానీ అటెన్షన్ ఇస్తున్నారు, కానీ మీకోసం మీరు ఆలోచించుకోవట్లేదు. మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, లేకపోతే మీరు ఏ రకంగా సఫర్ అవుతున్నారు, అసలు మీ పరిస్థితి ఏంటి అనేది మీరు రియలైజ్ అవ్వట్లేదండి. మీరేమనుకుంటున్నారంటే ఈ ఆలోచనలు మీకు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీరు ఏదైతే చేస్తున్నారో అది మీకు కరెక్ట్ అని అనిపిస్తుంది. మీ లైఫ్లో అలా ఉంటే అయినా సరే న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి, లేకపోతే థింగ్స్ అనేవి బెటర్ వేలో షేప్ అవుతాయని మీరు అనుకుంటున్నారు. అంటే నేను చెప్తున్నాను కదండి, మీ క్రౌన్ చక్ర అనేది ఫస్ట్ బ్యాలెన్స్లో లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో అదే రాంగ్ అవుతుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది వర్కౌట్ అవ్వదు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ ప్రాసెస్లోని మిమ్మల్ని మీరు కొంత స్ట్రెస్ అవుట్ చేసుకుంటున్నారు. అంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం అలాంటివి చేస్తున్నారు. దానివల్ల కూడా మీరు స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారండి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, మీకు ఈ సిచ్యువేషన్లో పేషెన్స్ అనేది చాలా అవసరం. మీ లైఫ్లో మీరు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి, లేకపోతే డెడ్ ఎండ్లా ఫీల్ అవుతున్నారు, అది చేంజ్ అవ్వాలి అంటే అవుతుంది, అవ్వదు అని నేను చెప్పను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఎమోషన్స్ని మీరు కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే కంట్రోల్ తప్పుతున్నారండి. అప్పటి వరకు మంచిగానే ఉంటున్నారు, కానీ అప్పటికప్పుడే మళ్ళీ ఒక కొత్త వ్యక్తిలా మారిపోతున్నారు. ఆవేశం పెరిగిపోతుంది. ఎవరిని ఆ కోపంలో ఏమంటున్నారో అర్థం అవ్వట్లేదు. తర్వాత మళ్ళీ తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. కంట్రోల్ అయితే తప్పుతున్నారు. అంతవరకు బాగానే మాట్లాడుతున్నారు, అంతవరకు బాగానే చూస్తున్నారు అంతాను. కాకపోతే స్ట్రెస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో మళ్ళీ మారిపోతున్నారు. చెప్పాను కదా, వేరే వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసం ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్తున్నారు. అది వర్కౌట్ అవ్వకపోయేసరికి సడన్గా ఫ్లిప్ అవుతున్నారు. అది కష్టం అండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా టార్చర్ పెట్టుకుంటున్నారు, ట్రిగ్గర్ అయిపోతున్నారు. సో ఇది మారాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు తగ్గించుకోవాలండి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రోజైతే మీరు తగ్గించుకుంటారో, ఏ రోజైతే మీరు సిచ్యువేషన్స్ని అవి ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తారో అక్కడే మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయండి. ఇవన్నీ జరగాలి అంటే మీ చక్రాస్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. నేను అందుకే క్రిస్టల్స్ కూడా సజెస్ట్ చేశాను. బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నేను చెప్తానండి, ఓవరాల్గా యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్సైజెస్ కానీ, అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ ఎవరైతే ఎక్కువ చేస్తారో అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా హీల్ అవుతారండి. ఇక్కడ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ప్లస్ మీరేంటంటే కామ్గా ఫీల్ అవుతారండి. మీ లైఫ్లో ఎప్పుడూ లేనంత కామ్నెస్ మీకు వస్తుంది. డెఫినెట్గా మీ లైఫ్లో మళ్ళీ కూడా న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. చేంజెస్ అయితే వస్తాయి. ఆ చేంజెస్ అయితే మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అంట. వన్స్ మీ చక్రాస్ కానీ బ్యాలెన్స్ అయితే మీరు ఎప్పుడైతే సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారో ఇది జరుగుతుందండి. అంతే. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీ లైఫ్ ఇప్పుడు ఎలా అయితే ముందుకు వెళ్తుందో అలా ఎక్స్ప్లోర్ చేయండి, అంతే. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఒక సిచ్యువేషన్ అనేది రాంగ్ టర్న్ తీసుకున్న తర్వాత, లేకపోతే మనం అనుకున్న దానికి రివర్స్ అయిన తర్వాత ఎలా అంటే ఇంక అయిపోయిందని అనుకుంటారు. అయిపోవడం ఏంటండి, అది బిగిన్ అవ్వడం. ఎందుకంటే ఆ జర్నీని మీరు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీరు కొన్ని రియలైజ్ అవుతారు. అందులో కూడా మీకు ఏంటంటే రియల్ జాయ్ మూమెంట్స్ ఉంటాయండి. వాటిని మీరు ఫీల్ అయితేనే మీకు అర్థమవుతుంది. వాటిని మీరు ఫీల్ అవ్వకుండా సెన్సిటివ్గా ఉంటూ మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకొని, లేకపోతే వ్యక్తుల్ని టార్చర్ పెడితే దాని నుంచి మీకు వచ్చిందైతే ఏం లేదండి. ఖచ్చితంగా మీరు మారాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా క్రిస్టల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలానే చెప్పినట్టుగా యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే యూట్యూబ్లో ఉన్న వైబ్రేషనల్ మ్యూజిక్ కానీ ఇలాంటివి కూడా చూడండి. డెఫినెట్గా హీల్ అవుతారు. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ చక్రాస్లో ప్రజెంట్ ఇప్పుడు ఏ చక్రాస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీ సోలార్ ప్లెక్సిస్ చక్ర అండ్ క్రౌన్ చక్ర రెండు కూడా ఇంబ్యాలెన్స్లో ఉన్నాయండి. సో ఈ సోలార్ ప్లెక్సిస్ చక్ర అనేది ఏంటంటే హార్ట్ కిందకి నావెల్ మీదకి ఉంటుందండి, మధ్యలో ఉంటుంది ఆ రెండిటికి కూడా. సో ఈ చక్ర అనేది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్లో ఉంటుందో ఫస్ట్ ఆ వ్యక్తికి కాన్ఫిడెన్స్ ఉండదండి. వాళ్ళ మీద వాళ్ళకి ట్రస్ట్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా తక్కువగానే చూస్తుంటారు, తక్కువగానే వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు చూడండి, నా వల్ల ఏమవుతుంది, నేను అసలు చేయలేను, వాళ్ళే చేయకపోతే నేను ఇంకేం చేస్తాను, అలాంటి మాటలు వస్తుంటాయి అన్నమాట. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీలో చాలామంది ఏంటంటే ఇలాంటి ఒక ఫేజ్లో ఉన్నారు. అంటే మిమ్మల్ని మీరు డౌన్ చేసుకున్న ఫేజ్లో ఉన్నారండి.
మీ మీద మీకు నమ్మకం లేదు, మీరు చేస్తున్న పనుల మీద మీకు నమ్మకం లేదు. ఈవెన్ వేరే వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడానికి రెడీగా లేరు. వాళ్ళు ఎంత అంటే టాక్సిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళనే మీరు ట్రస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదండి. డెఫినెట్గా అలాంటి సఫరింగ్స్ అయితే ఉంటాయి. ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది కానీ ఇంబ్యాలెన్స్లో ఉంటే. ఎందుకో కానీ ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, మీ పర్సనల్ పవర్ని మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారండి. మీకైతే ఆ ధైర్యం లేదు. మీ స్ట్రెంగ్త్ని మీరు ఏంటంటే ట్రస్ట్ చేయట్లేదు. సో ఇలా అయితే కష్టం అండి. మీ సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్లో ఉంటే మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్లో చూపించుకోవడమే కాదండి, ఎదుటి వ్యక్తుల్ని ఇన్స్పైర్ చేసినంత స్ట్రాంగ్గా ఉంటారంట మీరు. మీ వల్ల ఎదుటి వ్యక్తులు చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరే స్ట్రాంగ్గా లేకపోతే మీరు ఎదుటి వ్యక్తులకి ఏం చెప్తారు? ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? మీ గోల్స్ను కూడా మీరు ఇలా అయితే ఫుల్ఫిల్ చేసుకోలేరండి. మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని కూడా మీరు ఇలా అయితే హ్యాండిల్ చేయలేరు. ఇదేంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతకాలం ఎదుటి వ్యక్తిని ట్రస్ట్ చేసి వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు? అల్టిమేట్గా ఏదో ఒక రోజు మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీ మీదే మీరు డిపెండ్ అవ్వాలి, కానీ ఎదుటి వ్యక్తుల డెసిషన్స్, ఎదుటి వ్యక్తుల ఒపీనియన్ మీద మీరు డిపెండ్ అవ్వలేరు కదా. అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఎదుటి వ్యక్తుల మీద డిపెండ్ అయిపోతున్నారని నేను చెప్పను, కానీ మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మీకు మీరుగా ఏది చేయట్లేదండి. కొన్ని వేరే వాళ్ళ సహాయం అడగకపోయినా మీకు మీరుగా కూడా ఏది చేయలేని పరిస్థితిలో అయితే మీరు ఉన్నారు. అది మాత్రం నిజమండి. డెఫినెట్గా ఒక్కటి మాత్రం నిజం, మీ పవర్తో మీరు ఒక అలైన్మెంట్లోకి రావాలండి. మీ మీద మీకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. మీ గోల్స్ అనేవి మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి, డిటర్మైండ్గా ఉండాలి అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే అవన్నీ వర్కౌట్ అవుతాయి. ప్లస్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని అసలు మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీ వల్ల అవుతుందని మీరు అనుకోవట్లేదు. చెప్పాను కదా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎంత అంటే బ్యాడ్ పర్సన్స్ అయినా సరే వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని మీరు ట్రస్ట్ చేస్తున్నారు, బట్ మీ కాన్ఫిడెన్స్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ సోలార్ ప్లెక్సస్ చక్ర ఇంబ్యాలెన్స్లో ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. సో ఎవరికైనా సరే అలాంటివి జరుగుతున్నాయి అంటే సిట్రిన్ అనే క్రిస్టల్ ఉంటుంది కదా, సో ఆ బ్రేస్లెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్లో ఉందండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి ఇలాంటి కార్డే ఒకటి వచ్చింది. సో ఈ క్రౌన్ చక్ర అనేది ఏంటంటే టాప్ ఆఫ్ ద హెడ్ దగ్గర ఉంటుంది. సో ఈ క్రౌన్ చక్ర ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటుందో ఫస్ట్ డివైన్తో కానీ, ఏంజల్స్తో కానీ, స్పిరిట్ గైడ్స్తో కానీ కనెక్ట్ అవ్వగలుగుతారండి. కొంతమంది అంటారు చూడండి, ఏంజల్స్తో కనెక్ట్ అవుతున్నాం, లేకపోతే స్పిరిట్ గైడ్స్తో కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ వస్తుందండి, యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుందని. అవన్నీ ఎప్పుడంటే ఈ చక్ర అనేది బ్యాలెన్స్లో ఉంటేనే. ఇది ఇంబ్యాలెన్స్లో ఉంటే ఏమవుతుందంటే మీరు గాడ్కి ప్రేయర్స్ చేసినా, మీరు ఏంజల్స్ని గుర్తు చేసుకొని ఏదైనా చేసినా, లేకపోతే యూనివర్స్ని ట్రస్ట్ చేసి ఏదైనా చేసినా అది జరగదు, రివర్స్లో జరుగుతుంటుంది. ఎందుకంటే మీరు కనెక్ట్ అవ్వలేకపోతుంటారు కాబట్టి అలాంటివి జరుగుతాయి. అంటే మీ ఇంట్యూషన్ కూడా మీకు ఏంటంటే కొన్నిసార్లు రాంగ్గా గైడ్ చేస్తుంటుంది. మీ థాట్స్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంటాయని చెప్పొచ్చు. ఇంట్యూషన్ అనే దానికంటే కూడా అది కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటేనండి ఒక్కటి మాత్రం నిజం, మీ క్రౌన్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్లో ఉంటే మీరు ఒక న్యూ డైమెన్షన్లో ఎంటర్ అవుతారండి, స్పిరిచువల్ వరల్డ్తో కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. సో అలాంటప్పుడు కూడా మీ లైఫ్లో మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే కొంత మీకు ఏదైనా ఒకటి అనిపిస్తున్నా సరే డెఫినెట్గా మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేయగలుగుతారండి. అది జరుగుతుంది అని మీకు తెలుస్తుంది. కొన్ని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలుగుతారండి ఇది కానీ బ్యాలెన్స్లో ఉంటే. సో ఇది బ్యాలెన్స్లో లేదు. దీనికి ఏంటంటే వేరేగా చెప్పడానికి ఏం లేదండి. మెడిటేషన్ అనే కార్డ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎవ్రీడే కూడా మీరు మెడిటేషన్ చేయాలి. చాలామంది ఏంటంటే మెడిటేషన్ అనేసరికి అసలు వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. బట్ అట్లీస్ట్ డేలో 20 minutes అయినా సరే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు రావడమే స్పెసిఫిక్గా కార్డ్ వచ్చింది ఎప్పుడో, ఇంకా ఎస్కేప్ అవడానికి ఏం లేదు. మెడిటేషన్ చేయండి, వీలైతే బ్రీత్ ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు బెనిఫిట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ప్రేయర్స్ చేస్తుంటారు గాడ్కి, ఆ ప్రేయర్స్ అవ్వకపోతే మీరు ఏమనుకుంటారు అంటే మనం దేవుడికి అడుగుతున్నాం కానీ ఇవ్వట్లేదు అని అనుకుంటారు. కాకపోతే మీరు ప్రేయర్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు గాడ్కి కొన్ని చెప్తారండి, కొన్ని అడుగుతారు. ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్యూషన్ ద్వారా ఆన్సర్స్ వస్తాయి. మెడిటేషన్ ఎందుకు అంటే ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికే. మీలోని
ఇంకా ఎక్కడైనా సరే క్వశ్చన్స్ కొన్ని ఉండిపోయాయి, మీ లైఫ్లో జరుగుతున్న వాటికి మీకు ఆన్సర్స్ దొరకలేదు అంటే ఈ మెడిటేషన్ ద్వారా మీకు ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. అది నేను 100% చెప్పగలను. సో ఈ పర్టికులర్ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వడం కోసం అయితే మాత్రం నేను ఏ క్రిస్టల్ సజెస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మెడిటేషన్ అనే కార్డ్ వచ్చింది ఇప్పుడు, అదొక్కటే మెడిసిన్ అనమాట. ఇంకా దానికి వేరేగా చెప్పడానికి అయితే ఏం లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మరి ఈ 2 చక్రాస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయి అంటే యూనివర్స్ మీకేం చెప్తుందో ఇంకా అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పాస్ట్ నుంచి కూడా మీరు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఏదో ఒక సిచ్యువేషన్లో అవ్వచ్చు, అది కెరియర్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఫినాన్సెస్ రిలేటెడ్గా అవ్వచ్చు. బట్ మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీ హార్డ్ వర్క్ కనిపిస్తుందండి. ఈవెన్ ఈ విషయంలో ఏంటంటే మేబీ వ్యక్తులు చెప్పింది కూడా మీరు వినలేదేమో, మీ మాట మీద మీరు నిలబడి ఇవన్నీ చేసినట్టున్నారు. మొత్తానికి అవి ఏంటంటే మీరు అనుకున్నంత ఫలితాన్ని అయితే ఇవ్వలేదు, ఎగ్జాస్ట్ అయిపోయారు. దానికి రీజన్ ఏంటంటే క్రౌన్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్లో ఉంది. సో చెప్పాను కదండి, అక్కడితో మీ కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అయిపోయిందండి. మీ కాన్ఫిడెన్స్ డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా కష్టపడ్డారు, చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఫలించలేదు, ఇంకా గివప్ చేసేసారు. అక్కడితో ఏంటంటే మీ మీద మీకు నమ్మకం కూడా పోయింది. ఇంక ఇది అవ్వదు అని ఫీలింగ్ ఎక్కడో క్రియేట్ అయిపోయింది. మీరు ఏది చేయలేరు అన్నంతలాగా మిమ్మల్ని అయితే డౌన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీరేంటంటే ఈ విషయంలోని గివప్ చేయాలి అని అయితే అనుకోలేదండి. ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఛాన్స్ ఉంటే ఛాన్స్ తీసుకోవాలని ఉంది, కాకపోతే కాన్ఫిడెన్స్ లేదు, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. బట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ ఫీలింగ్ మీకు ఉండడం అనేది సహజమేనండి. కాకపోతే మీరు గివప్ చేయకూడదు, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ అనేది పెంచుకొనే ఉండాలి. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో మీరు ఇంకా ఎలా ఫీల్ అవుతారంటే అవుట్కమ్ అనేది రాకపోయినా డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం లేదు కదా. సో అవుట్కమ్ అనేది ఎలాగా పాజిటివ్గా వస్తుందని ఫీల్ అవ్వరు, అదొక కంఫర్ట్ జోన్ అండి. మీరు ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది మంచిది అని అనుకుంటున్నారు. కాకపోతే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు స్టాండ్ తీసుకోవాలి, ఆలోచించాలి కరెక్ట్గా. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్పింది కూడా మీరు వినాలి, లేదా ఎవరైనా మీకు ఏదైనా సజెషన్స్ ఇస్తుంటే అది కూడా మీరు వినాలి. వన్ సైడే ఆలోచించడానికి లేదండి. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. చాలా డిటర్మైండ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుందండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో చేంజెస్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు కొన్నిసార్లు కరెక్ట్గానే థింక్ చేస్తున్నారు, కానీ మళ్ళీ ఏమవుతుందంటే ఎమోషనల్ అవుతున్నారండి, మళ్ళీ డౌన్ అయిపోతున్నారు. మీ ఎమోషన్స్ని కూడా కొంత మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఎమోషనల్ అవుతారో వాళ్ళు చాలా బయాస్డ్గా థింక్ చేస్తారండి. ఎవరైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తారో, ఎవరైతే రియాలిటీలో సిచ్యువేషన్ ఏంటి అని కరెక్ట్గా వాళ్ళు గెస్ చేయగలుగుతారో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే దాన్ని కరెక్ట్ వేలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు, దానివల్ల సిచ్యువేషన్స్ ఏంటంటే కొంత రివర్స్ అవుతున్నాయి. మీరేం చేస్తారంటే దేంతో కూడా అటాచ్మెంట్ పెంచుకోవద్దండి, దేనికి కూడా హోల్డ్ చేయాలి అని చెప్పి చెయ్యొద్దు. మీ వైపు నుంచి మీరు కాన్ఫిడెంట్గా ఉండి నేనే చేయలేకపోతే ఇంకెవరు చేయలేరు, నా వల్ల అవ్వకపోతే ఇంకెవరు వచ్చి నాకు సహాయం చేస్తారు అనే మైండ్ సెట్లో కానీ మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఒక్కటి మాత్రం నిజమండి, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మీ 100% ఇవ్వండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా డివైన్తో మీరు కనెక్ట్ అయిన రోజు మీకే ఆన్సర్స్ అన్నీ వస్తాయి. ఆ టైంలో ఎందుకు అవ్వలేదు అలా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి అవ్వనంత మాత్రాన అవ్వదని కాదండి, ఖచ్చితంగా ఒకసారి అవ్వకపోతే ఇంకోసారి అవుతుంది. దాన్ని మీరు ట్రస్ట్ చేయాలి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలి. పాస్ట్ని విడిచిపెట్టియండి, పాస్ట్లో అయిపోయింది, మీరు పెట్టారు ఎఫర్ట్స్. సో మీకు ఆ పెయిన్ అనేది ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. బట్ పాస్టే ప్రతిసారి రిపీట్ అవ్వదండి, ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు అనుకున్నది అయితే అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో యూనివర్స్ కానీ డివైన్ కానీ మీరు కోరుకుంటుంది మీకు ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. నెగిటివ్గా ఆలోచించడం మానేయండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ సోల్ కూడా చాలా పవిత్రమైందండి, ఈక్వల్ టు గాడ్ అనే చెప్తాను నేనైతే. ప్రతి మనిషి సోల్ కూడా ఈక్వల్ టు గాడ్ అండి, ఎవరు తక్కువగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇన్నర్ సెల్ఫ్ అనేది ఒక సాక్రెడ్
బీయింగ్ అండి. సో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. ఆ తర్వాతే ఏదైనా సరే. సో దాని ప్రకారం మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీరు అవునన్నా కాదన్నా సరే మీకు ఏదైతే గాడ్ ఇవ్వాలనుకుంటారో అదే ఇస్తారు. మీరు డిజర్వ్ చేసిన దానికంటే కూడా ఎక్కువే ఇస్తారండి. అది మీరు ట్రస్ట్ చేయాలంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.